ఓకే. ఇక విష్ణుప్రియకి సంబంధించి మనం చూస్తే విష్ణుప్రియ కొంత శృతి మించుతోంది అన్నది వచ్చిన ఇప్పుడు ఇష్యూ. అంటే ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలు అసభ్యకరమైన ఫోజులు అన్నది ఆమె పైన వచ్చిన ఒక ఎలిగేషన్, ఒక ఇష్యూ. దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వటము, ఈమె వెళ్ళటము, మాట్లాడటము. అలా కాకుండా ఇష్యూ నడుస్తున్న కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్పెసిఫిక్గా ఆమె కొంత అమౌంట్ పెట్టింది. ఎవరైతే ఆ అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి కొంచెం ఇలాంటి హాట్ ఫొటోస్ పంపిస్తుంది అన్నది మరో ఇష్యూ, అంటే మరో ఆరోపణ ఇష్యూ అనేది ముందుకు వచ్చింది. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే నైతికత అనే కోణంలో చూస్తున్నారు. అయితే నైతికతతో పాటు చూడాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. మనం ప్రస్తుతం చాలా పద్ధతుల్లో మీరు మాట్లాడండి అంటే ఒక అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నారా, నిమిషానికి ఎంత ఛార్జ్ అవుతుంది, మీరు ఈ యాప్లోకి వచ్చి మాట్లాడుకోండి అని నోటిఫికేషన్స్ చూస్తున్నాం మనం. అలాగే బుక్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, మహామాలే ఉన్నారు. అవును. అలాగే వీడియో చాటింగ్లోకి వెళ్ళదలుచుకున్నారా, వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఈ టారిఫ్లో ఉన్నారు. ఈ టారిఫ్లో నిమిషానికి 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు నిమిషానికి ఆ పేమెంట్ మీరు చేస్తే వాళ్ళతో వీడియో కాల్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి కొన్ని యాప్స్లో ఇది జరుగుతోంది. అయితే ఈ విడిది ఆ గొడవ కంటే కూడా ఇన్స్టాలో టికెటింగ్ పద్ధతి ఉంది. టికెటింగ్ పద్ధతి అంటే ఈ అమౌంట్ కడితే ఇంకొంచెం ప్రీమియర్ ఫొటోస్ చూడొచ్చు, ఆ ఏరియాకి మిమ్మల్ని అలో చేస్తాము అన్న పద్ధతులు. అంటే ఇది డబ్బులు జనరేట్ అవుతున్న మాట వాస్తవమే. ప్రజల్లో ఒక క్యూరియాసిటీ కలిగించటము, దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయటము అనే ప్రోగ్రాం నడుస్తోంది. ఎందుకు వీళ్ళందరూ ఇలాంటి వాటికి ఎందుకు ఆదరణ దొరుకుతోంది అనే యాంగిల్ కూడా చూడాలి. ప్రస్తుతం సమాజంలో సింగిల్స్ పెరిగారు, పురుషులు అంటే పెళ్ళిళ్ళు అనేవి తగ్గిన మాట వాస్తవం. ఎందుకు తగ్గాయి అనేది ఒక సామాజిక గొడవ, అది వేరే గొడవ. అయితే సింగిల్స్ మహిళలు అలాగే పురుషులు కూడా సింగిల్గా ఉంటున్నటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరగటంతో ఈ అవకాశం దొరుకుతోంది వీళ్ళకి. అంటే వాళ్ళని ఈ ట్రాప్లోకి లాగడానికి ఒక అవకాశం దొరుకుతోంది. ఈ యాప్లు మాట్లాడతారా, నిమిషానికి ఎంత ఇవ్వండి, వీడియోలు మాట్లాడతారా ఇంత ఇవ్వండి, టికెటింగ్ పెట్టిన మాట వాస్తవమేనా? ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ అది ఒప్పేసుకున్నారు. అయితే దాని మీద అఖిల భారత విద్యార్థి సంస్థ సమాఖ్య ఏఐఎస్ఎఫ్ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు నైతికత అనే కోణంలో. అయితే ఈ డబ్బులు సంపాదించుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్గా, అంటే రోజు మనిషి కనీసం ఇంత ఖర్చు పెట్టాలి అనేది మార్కెట్ ఎకానమీలో ఒక పద్ధతి వచ్చేసింది. ఆ డబ్బులు ఎక్కడో చోట నుంచి జనరేట్ చేసుకోవాలి. మనకి ఒక సేయింగ్ ఉంది, పేదరికం శాపం కాదు చేతకానితనమే అన్న పద్ధతిలోను, అలాగే పేదగా పుట్టడం తప్పు కాదు కానీ పేదగా మరణించటం నీ చేతకానితనమే అనే పద్ధతుల్లో చాలామంది కొటేషన్స్ చెప్తూ ఉంటారు. ఈ దీనిలో డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్కడ ఏ అవకాశం దొరికినా దాన్ని వినియోగించుకునే ప్రయత్నం, దానిలోకి ఎంటర్ అయిపోతున్నారు. అలాగే మార్కెట్ ఎకానమీ అనవసరమైన ఖర్చులు పెంచుతోంది మనుషుల మీద. అంటే ఈ ఫోన్ ఉండాలి, లేకపోతే ఈ గ్యాడ్జెట్స్లో మీరు కనిపిస్తేనే మీకు గౌరవం, ఇలాంటి కొన్ని ఇవి వచ్చేసినాయి, కొన్ని ప్రోటోకాల్స్ వచ్చేసినాయి జీవితంలోకి. వచ్చేసిన సందర్భంగా కారు ఉండాలి మినిమం, ఇలాంటి అంటే మనం గతంలో లగ్జూరియస్ వ్యవహారాలు అనుకున్నవి ఇప్పుడు కామన్ కంటే కూడా కనీస అవసరాలుగా మారినాయి. ఈ కనీస అవసరం అంటే మనం ఇంతకుముందు రోటీ కపడావర్ మకాన్ అనేవాళ్ళం. ఇప్పుడు యాపిల్ ఫోను, కారు ఇవి నిత్యావసర వస్తువులుగా మారినాయి. ఇలాంటి ధోరణిలోకి మార్కెట్ ఎకానమీ నెడుతుంది అందరినీ. ఈ నెడుతున్న టైంలో వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఏ మార్గమైనా తొక్కేస్తున్నారు. దీన్ని మీద అంటే సమాజంలో వస్తున్న ఈ మార్పులన్నింటినీ దృష్టిలో పెట్టుకునే విష్ణుప్రియ గారి కేసు చూడాలి. దాని మీద దాడి చేయకుండా కేవలం నైతికత అనే పేరుతో ఈ అమ్మాయిని మాత్రమే టార్గెట్ చేయటం. ఇప్పుడు విష్ణుప్రియ కూడా చెడు మార్గంలో వెళ్ళిందని అనుకోవాలా? చెడు మార్గం కాదండి, వాళ్ళు నైతికత అంటున్నారు. నైతికత అని ఏం చెప్తున్నారు? ఆవిడ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది స్కిన్ షో చేస్తూ వీడియోలు పెడుతున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువ, అలా చేస్తేనే వస్తున్నారు అనేది వాళ్ళు ఆ భ్రమలో, అంటే వాళ్ళ ఒక వాస్తవమే. వాస్తవమే, ఎందుకు చూడాలి? లేకపోతే
ఏదో ఒక ప్రయోజనం పొందాలి కదా అవతలవాడు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఎవరైతే ఫొటోస్ పెడుతున్నారో వాళ్ళకు కూడా యువతల వాళ్ళ బలహీనతలు తెలుసు. రైట్. మనకి చాలా కాలం క్రితం తేజ్దీప్ కౌర్ గారు ఆవిడ పొజిషన్లో ఉన్న రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి టీజర్స్ గురించి మాట్లాడారు. ఆవిడ టీజర్స్లో 15 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్నారు అంది ఆవిడ. అంటే చాలా లార్జ్ దీనిలో ఉంది ఏజ్ గ్రూప్లు. కాబట్టి ఈ తరహా ఫోటోలు కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. కాబట్టి ఇది లార్జర్ మార్కెట్ అనే ఉద్దేశంతో ఇక్కడ ఎంటర్ అవుతున్నారు. పర్టికులర్గా ఈ సింగిల్స్ పెరగటము అనేది ఈ వ్యాపారానికి ప్రధాన పెట్టుబడి. ఓకే. అందుకని అసలు వీటిని ఎలా అడ్మిట్ చేస్తున్నారు, వీటికి అవకాశాలు ఎవరిస్తున్నారు అంటే ఇంక సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు, ట్రోలింగ్లు, కామెంట్లు, అంటే అవకాశాలు లేక విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఇలాంటి అడ్డదారులు దొక్కుతున్నారని కొందరు, అందులో చేయటంలో తప్పే ఉందని మరికొందరు, ఇట్లా వాళ్ళే అక్కడ జడ్జిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే మన దేశంలో ఎవరి ఫోన్లోని ఇప్పుడు బూతు అనేది ఇదివరకు థియేటర్లో చూసేవాళ్ళు. బ్లూ ఫిల్మ్ అనేది ఎవడన్నా వేస్తే పోలీసులు దాడి చేసి ఆ థియేటర్ సీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ జేబులోకి వచ్చేసింది, బూత్ కూడా జేబులోకి వచ్చేసిన సందర్భంగా ఈ సైట్స్ ఓపెన్ కాకుండా మేము కేర్ తీసుకుంటామని చెప్పాడు ఆయన. అవును, నిజంగానే కేర్ తీసుకున్నారు కానీ అది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. వేరే ఐడెంటిటీతో అవి మళ్ళీ వచ్చినాయి, ఫోనుల్లో నడుస్తున్నాయి. దాన్ని కాదు అని చెప్పడానికి ఎవరికి రైట్స్ లేవు. చూస్తున్నారు, జనాలు కన్జ్యూమ్ చేస్తున్న మాట వాస్తవం. కాబట్టి ఇలా ఎవరి ఫోనుల్లో వాళ్ళు బతుకుతున్నారు. ఎవరితో ఇప్పుడు మనకి కామన్ ఏరియా అనేది చచ్చిపోయిందండి. డైనింగ్ టేబుల్ భోజనానికి వాడటం మానేసి బ్యాగులు అవి పడేసుకుంటున్నారు. డ్రాయింగ్ రూమ్ లేదు, కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా లేదు, కలిసి టీవీ చూడటం అనేది లేదు. మనకి 6 BHKలు 7 BHKలు ఇల్లు వస్తున్నాయి. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు, ఎవరి ఫోన్తో వాళ్ళు కామన్ కిచెన్ కూడా లేదు ఇప్పుడు ఇళ్లలో. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. కామన్ చెత్త మాత్రమే బయటకు వెళ్తోంది. అంతే తప్ప కామన్ ఫుడ్, కామన్ కిచెన్, కామన్ అంటే ఏరియా అనేది చచ్చిపోయింది. డ్రాయింగ్ రూమ్ లేదు, డైనింగ్ టేబుల్ లేదు. కాబట్టి ఎవరి ఫోన్లో వాళ్ళు, ఎవరి జీవితాల్లో వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో, కొడుకు ఆ గదిలో ఏం కన్జ్యూమ్ చేస్తున్నాడో పక్క గదిలో ఉన్న తల్లికి తెలియదు. తల్లి ఈ గదిలో తన ఫోన్లో ఏం కన్జ్యూమ్ చేస్తోందో, ఏం బుక్ చేసి తింటోందో ఆ కొడుక్కి తెలియదు. ఇలాంటి కంపార్ట్మెంటాలిటీ అనేది మనం సమాజంలో రాజ్యం వెళ్తోంది. దీన్ని ఈ మార్కెట్కి వాళ్ళు పెట్టుబడిగా పెట్టుకున్నారు. దాని మీద మీరు మాట్లాడండి, దాని మీద దాడి చేయండి. అంటే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF వారికి నేను చెప్తున్నటువంటి ఒక అడ్వైజ్ ఏంటంటే, మార్కెట్ ఎకానమీ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ దారుణాల మీద కొంచెం ఫోకస్ చేయండి. అలాగే వీళ్ళు డబ్బుల కోసం ఇలాంటివి చేస్తున్నారు, కానీ ఈ కంపార్ట్మెంటాలిటీ వలన చాలా మందిలో మానసిక సమస్యలు తలెత్తి, మీరు అన్నట్టు ఇలాంటి వాళ్ళ బలహీనతలని ఇలాంటి వాళ్ళు కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతున్నారు. వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి AI క్రియేట్ చేసి, ఏఐలో ఒక అమ్మాయిని క్రియేట్ చేసి అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. అమ్మాయితో ప్రేమలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. వెళ్ళిపోయి చివరికి అది బొమ్మ అని తెలుసు, వీడి గుండె పగిలిపోయే పరిస్థితి. ఇలా సైకలాజికల్ డిజార్డర్స్, పిచ్చి వాళ్ళని ఉత్పత్తి చేయటం కూడా జరిగిపోతుంది. ఈ బ్రాడర్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడాలి, కానీ విష్ణుప్రియని టార్గెట్ చేయటము. అలాగే ఆ అమ్మాయి వచ్చినప్పుడు డబ్బులు బాగానే సంపాదిస్తున్నారా అని కొంచెం వెటకారంగా అడగటము, ఇది కొంచెం పర్సనల్ ఏరియాకి వెళ్ళి దాడి చేయటం అనేది డెఫినెట్గా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది హ్యూమానిటీ అనిపించుకోదు. జస్ట్ ఆ మాట అడగటం ద్వారా ఆ వీడియోని సెన్సేషనలైజ్ చేయాలనేటువంటి కుతూహలమే, అంతే. సామాజిక బాధ్యతను విస్మరించటమే. అందుకని ఇలాంటివి ఎంకరేజ్ చేయటం తప్పు. అది ఆవిడ విషయానికి సంబంధించి చాలా బ్రాడర్ ఏరియాలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఆ దిశగా సమాజం ఆలోచించాలని మాత్రమే కోరుకోగలం మనం.